హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మనీ హేస్ట్ సిరీస్ లో రియో క్యారెక్టర్ గురించి ఏమేమి నేర్చుకోవచ్చో చూద్దాం. రియో ఒక ఇన్నోసెంట్ ఇంకా యంగ్ హ్యాకర్. అతను అన్ని సీజన్లలో తన మెచ్యూరిటీని పెంచుకుంటూ అందరికీ తన క్యారెక్టర్ నచ్చేలా చేశాడు. మనుషులు మారడానికి వారు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ హెల్ప్ అవుతాయి. అలాగే రియో లైఫ్ లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. వాటి వల్ల మనం రిలేట్ అయ్యి వాటి నుంచి కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకోవచ్చు. అతను మారినటువంటి విధానం ఇంకా మెచ్యూర్ అయినటువంటి విధానం మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే విలువైన లెసన్స్ కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఈ జర్నీలోని ముందు వీడియోస్ కనుక మిస్ అయినట్లయితే ముందు వెళ్లి అవి తప్పకుండా చూసేసేయండి. రియో హ్యాకింగ్ ఇంకా సాంకేతిక నైపుణ్యాలు తమ ఆపరేషన్ విజయవంతానికి కీలకమని నమ్మినటువంటి ప్రొఫెసర్ అతన్ని హెయిస్ట్ లోకి తీసుకొని వచ్చారు. రియో టోక్యోతో ప్రేమలో పడతాడు. వీళ్ళిద్దరి ప్రేమ వల్ల హెయిస్ట్ లో చాలా తప్పులు అండ్ మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి. రియో ప్రేమ ద్వారా ఒక ఇమ్మెచ్యూర్ యూత్ పర్సన్ ఎలాంటి తప్పులు చేయవచ్చు అనేది మనకి తెలుస్తుంది. కానీ అతను చివరికి తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు మరియు ముఠాతో అతని అనుభవాల ద్వారా చాలా మారుతాడు. సపోర్ట్ ఉంటే ఎలాంటి వారైనా మారుతారు అని రియో ప్రూవ్ చేశాడు. అతను టోక్యోతో తన ప్రేమ వల్ల తప్పులు చేసినా కూడా అతని ప్రేమలో నిజాయితీ అండ్ ఇన్నోసెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. అతను మొత్తం సిబ్బందికి ప్రమాదం కలిగించేలాగా తప్పులు చేస్తాడు. అయినా కూడా ప్రొఫెసర్ తనని నమ్మి ఇచ్చిన హ్యాకింగ్ పనులని బాగా ప్రదర్శించాడు. పెద్దవాళ్లు పిల్లల తప్పులని క్షమించి వారికి మారడానికి ఛాన్స్ ఇచ్చి వారిని నమ్మితే వారు మంచి మార్గంలో నడుస్తారు అని రియో ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. రియో యొక్క నిజమైన గుర్తింపు ప్రపంచానికి మరియు అతని తల్లిదండ్రులకు తెలిసినప్పుడు వారు అతనిని తిరస్కరించారు. అప్పుడు అతను చాలా నిరాశకి గురవుతాడు. రియో హెయిస్ట్ లో జాయిన్ అవ్వడానికి కారణమే వాళ్ళ పేరెంట్స్. తన టాలెంట్ గురించి వాళ్ళ పేరెంట్స్ నమ్మకపోయేసరికి కోపం ఇంకా బాధపడతాడు. తనలోని టాలెంట్ ని ప్రొఫెసర్ గుర్తించి హెయిస్ట్ లో జాయిన్ చేసుకుంటాడు. పిల్లల టాలెంట్ ని పేరెంట్స్ గుర్తించకపోతే పిల్లలు ఎలాంటి మనోవేదనకు గురవుతారు అనేది మనం రియో ద్వారా తెలుసుకోవచ్చు. వాళ్ళ టాలెంట్ కి తగ్గటువంటి సపోర్ట్ గా పేరెంట్స్ నుంచి రాకపోతే వాళ్ళు తప్పుడు దారులు తొక్కే అవకాశం ఉందని కూడా మనం నేర్చుకోవచ్చు. తనని నమ్మి తనకి పని ఇచ్చిన ప్రొఫెసర్ కోసం ఏదైనా చేయగలగడం, ఈ క్వాలిటీతో యూత్ కు ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ అండ్ డిటర్మినేషన్ రియో ప్రూవ్ చేస్తాడు. రియో గురించి ప్రపంచానికి ఇంకా తన పేరెంట్స్ కి తెలిసినప్పుడు అతన్ని డైవర్ట్ చేయడానికి పోలీసులు ట్రై చేస్తారు. అతను ఆల్మోస్ట్ లొంగిపోతాడు కూడా. దీని ద్వారా యూత్ లో ఉండే ఇన్నోసెన్స్ అండ్ ఇన్స్టెబిలిటీ మనకి తెలుస్తాయి. వాటి వల్ల నష్టపోవడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు అని కూడా మనం నేర్చుకోవచ్చు. వాళ్ళ ఫస్ట్ హేస్ట్ పూర్తయి వారు పారిపోయాక రియో పోలీసులకి పట్టుబడతాడు. అది కూడా రియో చేసినటువంటి ఒక మిస్టేక్ వల్లనే. రియోను రక్షించడానికి ముఠా ప్రత్యేకంగా మరొక దోపిడీని ప్లాన్ చేస్తుంది. అతనిని తిరిగి తీసుకొని రావడానికి 1 టన్ రిస్క్ ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తారు. చివరికి వారు అతనిని విడిపిస్తారు. దీని ద్వారా టీమ్ లో రియో పట్ల ఉన్నటువంటి ప్రేమ మరియు హేస్ట్ లోని యూనిటీ మనకి తెలుస్తాయి. అంతేకాకుండా నైరోబీని స్నైపర్ కాల్చినప్పుడు ఆమె ప్రాణాలను కాపాడేందుకు ముఠా పిచ్చిగా ప్రయత్నించడంతో హెయిస్ట్ లో చాలా మార్పులు జరిగాయి. ఆ సమయంలో హోస్టేజెస్ కి రియో మాత్రమే కాపలాగా నిలబడ్డాడు. టీం కి కావాల్సినప్పుడు తనకి భయం వేసినా కూడా, తను తప్పులు చేసినా కూడా తన టీం కోసం అతను నిలబడ్డాడు. ఇక్కడ రియోలోని ధైర్యం, మెచ్యూరిటీ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. రియో పోలీసులకి దొరికినప్పుడు అతన్ని చాలా టార్చర్ చేస్తారు. ఇది అతనికి చాలా పెద్ద ట్రౌమా క్రియేట్ చేస్తుంది. రియో సిఎన్ఐ చేతిలో తన భయానక అనుభవాలను బహిరంగంగా వివరించడం ద్వారా అధికారుల దాడిని ఆపడానికి సహాయం చేస్తాడు. అతను తన ట్రౌమా గురించి టీవీలో అలా మాట్లాడడం ద్వారా అతను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మనలోని బాధని, మన మెంటల్ ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకోవడంలో తప్పు లేదు అని ప్రూవ్ చేశాడు. మనలోని లోపాలు ఇంకా ప్రాబ్లమ్స్ ని షేర్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటిది రియో ధైర్యంగా తన కోసం ఇంకా తన టీం కోసం ఒక స్టాండ్ తీసుకొని చెప్పాడు. ఇది అందరూ నేర్చుకోవాల్సిన క్వాలిటీ. మనలోని లోపాలు బయటికి చెప్పినంత మాత్రాన మనం వీక్ అని కాదు, మనం ఎంత స్ట్రాంగ్ అనేది తెలియజేయబడుతుంది. ఎవ్రీడే ఐ వండర్ ఇఫ్ దిస్ విల్ బి మై లాస్ట్ అని రియో తన భాగోద్వేగాన్ని, తనకు జరిగిన టార్చర్ ని ఇంకా తన ట్రౌమా గురించి తన టీమ్మేట్స్ తో పంచుకుంటాడు. రియో తన ట్రౌమా గురించి రియలైజ్ అయ్యి దాన్ని అధిగమించే విధానం అందరికీ ఆదర్శం. మనలో ఎన్ని బాధలు, ఎన్ని ట్రౌమాస్ ఉన్నా కూడా వాటిని అధిగమించడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతాం. దీనికి రియోకి తన టీమ్మేట్స్ చాలా సపోర్ట్ చేశారు. అలాగే మనల్ని నమ్మి మనకి సపోర్ట్ ఉంటే ఏదైనా అధిగమించవచ్చు అని రియో ఇంకా తన టీమ్మేట్స్ మనకి నేర్పించే విలువైన పాఠం. టోక్యో తన మిగతా టీమ్మేట్స్ కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు రియో చాలా బాధపడ్డాడు. కానీ అది అతనిని ఆపలేదు. తన సహాయం టీం కు అవసరం పడిన ప్రతిసారి అతను హెల్ప్ చేశాడు. మన బాధలు మనల్ని ఆపకూడదు అని రియో మనకి తెలియజేశాడు. ఒక ఇన్నోసెంట్ అండ్ ఇమ్మెచ్యూర్ కిడ్ నుంచి ఒక కరేజియస్ మెచ్యూర్ మ్యాన్ గా మారిన రియో జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్. దానికి తన ప్రేమ ఇంకా తనను నమ్మిన వారి సహాయం మరియు తన డిటర్మినేషన్
డిటర్మినేషన్ ద్వారా ఇది సాధ్యమైంది. తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ రియోని మార్చేశాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఇంకా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. అందరూ అవి ఎదుర్కొంటారు. వాటిని స్ట్రాంగ్ గా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని రియో మనకి నేర్పించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మీరు రియో క్యారెక్టర్ నుంచి నేర్చుకున్న మరిన్ని లెసన్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం నైరోబీ క్యారెక్టర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.